జమ్మూ కాశ్మీర్లో ఉన్న హై ప్రొఫైల్డ్ ఉగ్రవాదుల్ని విడిపించడానికి లేదా అక్కడి నుండి ఎలాగైనా సరే తీసుకువెళ్ళడానికి ఉగ్రవాదులు అయితే కుట్రలు పన్నుతున్నారు. ఈ కుట్రలను అయితే మన ఆర్మీ నిఘా వర్గాలు అయితే పసిగట్టేశాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీ ఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలా మంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైలులో ఉంచారు. వీరితో పాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముస్తాఫ్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే జైళ్లపై దాడి జరగవచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది. ఆయా కారాగారాల వద్ద భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డీజీ శ్రీనగర్ లో ఉన్నతాధికారులతో ఈ అంశంపై భేటీ అయినట్లు సమాచారం. 2023 నుంచి జమ్మూ కాశ్మీర్ లో జైళ్ల భద్రత ఈ దళం అధీనంలోనే ఉంది. జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో సోమవారం భద్రతా దళాలు ఒక ఉగ్ర స్థావరాన్ని కూడా గుర్తించాయి. దీనిలో కమ్యూనికేషన్ పరికరాలు, ఇతర ఐఈడీలు దొరికాయి. ఈ స్థావరం సూరాన్కోట్ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు విడిపించడానికి వీళ్ళు ఎన్ని కుట్రలైనా చేస్తారు. లేదనుకుంటే ఇంతకు ముందు ఉగ్రవాదులు విడిపించడానికి విమాన హైజాకులు చేసేవారు. విమాన హైజాకులు చేసి ఆ ఉగ్రవాదులు విడిపించుకునేవారు. ఇప్పుడు విమాన హైజాకులు చేయడానికి అవ్వడం లేదు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఎయిర్పోర్ట్లో. కాబట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసి వాళ్ళని విడిపించుకోవాలి. పాకిస్తాన్కి చివరికి మన మార్కెట్లోకి రావద్దు అంటే మనం నిషేధిస్తే ఇప్పుడు మళ్ళీ మూడో దేశం నుంచి, శ్రీలంక నుంచో లేకపోతే చైనా నుంచో ఏదో ఒకలాగా దాని వస్తువులు ఇప్పుడు మన దేశంలోకి తెప్పించడానికి నానా తంటాలు పడుతుంది.